అయితే మీ గురించి చాలా విన్నా నేను. అవేక్ స్పైన్ సర్జరీలో స్పెషలిస్ట్ అంట మీరు. అవునండి. అసలు ఏం చేస్తారు అసలు ఆ సర్జరీలో? మనం రొటీన్గా చేసే స్పైన్ సర్జరీస్ ఉంటాయి కదా, జనరల్గా మనం జనరల్ అనస్థీషియా ఇచ్చేస్తాం. ఇప్పుడు మీకో నాకో స్పైన్ సర్జరీ ఉంది అంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు మత్తు ఇచ్చేస్తారు. మత్తు ఎటువంటి మత్తు మీరు ఎప్పుడు అడగరు, లేకపోతే కొందరు చెప్పరు. అవును. కొందరు అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు కొన్ని హాస్పిటల్స్. సో ఈ మత్తు ఇచ్చే విధానంలో డిఫరెంట్ వెరైటీ. ఓకే. అవేక్ స్పైన్ సర్జరీ. అవేక్ అంటేనే మెలకువగా ఉండడం. నార్మల్గా స్పైన్ సర్జరీ అనేది మనం పూర్తిగా మొత్తం అంటే మన నోట్లో గొట్టం వేసేసి మనల్ని వెంటిలేటర్ మెషిన్ పైన పెట్టేసి మనకు సర్జరీ చేసేస్తాం. ఎందుకంటే పేషెంట్ లోపలికి వెళ్ళగానే ఒకసారి మత్తు ఇవ్వగానే ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎప్పుడు బయటకు వచ్చా ఏం తెలియదు. అవును. కానీ అవేక్ స్పైన్ సర్జరీలో ఏంటంటే పేషెంట్ మెలకువగానే ఉంటాడు. నేను చేసే స్పెషలైజేషన్ అది. ఎందుకంటే దీంట్లో పేషెంట్ మెలకువగానే ఉంటాడు. ఎక్కడ వరకు సమస్య ఉందో మనం ఎక్కడ సర్జరీ చేస్తున్నామో అక్కడ వరకే మత్తిస్తాం. మిగతా అన్ని బాడీ పార్ట్స్ కదులుతూనే ఉంటాయి. పేషెంట్ మెలకువగా ఉంటాడు. పేషెంట్ పాటలు వినాలంటే పాటలు వింటాడు, మనతో మాట్లాడాలంటే మాట్లాడతాడు, ఏమైనా సమస్య ఉంది ఇంకా చెప్పాలంటే చెప్తాడు, కాలు కదిలించమంటే కాలు కదిలిస్తాడు. ఆ పెయిన్ మాత్రం తెలియదు సర్జరీ అవుతుంటే. పెయిన్ జీరో. ఓకే. మీరు నాకు కొన్ని రీల్స్ ఉంటాయి, దాంట్లో మీరు చూడొచ్చు అవేక్ స్పైన్ సర్జరీ.